హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మటకా మాటే. ఎందుకంటారా, ఇది వచ్చేసి నేను ఊరగాయ కోసం గాజు సీసాలు తీసుకొచ్చాను అనమాట. అప్పుడైతే జాడులు పెడుతున్నారు కదా, ఇప్పుడైతే నేను చెట్టు నిమ్మకాయలు తీసుకొచ్చాను. ఇవి మాగడానికి నాకు వారం పట్టింది. అవి మాగిపోయాక బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా నిమ్మకాయలు తుడిచేసి ఒక 10 minutes ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న ముక్కలు చేసి ఇలా కల్లుప్పు ఉంటుంది కదా, అది మాత్రం యూస్ చేస్తే బాగుంటుంది అనమాట. దాన్ని మిక్సీ పట్టేసి తర్వాత ఇలా చూసారా, వీడియోలో చూసే విధంగా ముక్కలన్నీ కరిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఉంటుంది కదా, కేజీ ప్యాకెట్ ఇస్తాం కదా, దాంట్లో మ్యాక్సిమం హాఫ్ పట్టిందనమాట నాకు. ఫస్ట్ కొంచెము మిక్సీ పట్టేసి కొంచెం దీంట్లో జాడీలో పోసాను. తర్వాత ఆ ముక్కలకి అంతా పోసేసి బాగా కలబెట్టేసి మళ్ళీ అవంతా బాగా కలిసాక ఈ జాడీలోకి పోసేసుకొని తర్వాత పైన కూడా అంత జాడీలో వేసిన తర్వాత కూడా నేను పైన కూడా ఉప్పు అనేది వేసేసుకొని తర్వాత బాగా కలబెట్టేసాను. తర్వాత 3 days అలా వదిలేసాను అనమాట జాడుని. తర్వాత మళ్ళీ 3 daysకి ఓపెన్ చేసి బాగా కలిపెట్టేసి మళ్ళీ వదిలేసాను. మళ్ళీ 2 daysకి అలా చేశాను. ఫస్ట్ నెక్స్ట్ ఏముంది, మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పికిల్ని తీసుకొని కొంచెము కారం యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలు అవి కరివేపాకు పోపు వేసేసుకుంటే సూపర్గా టేస్టీగా నిమ్మకాయ ఊరగాయ పికిల్ రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. నిమ్మకాయ ఇటువంటి వాటికన్నా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.